చేద్దాం. అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా? అరటికాయల ద్వారా పిల్లలు పుడతారా అంటే విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. కొట్టు కొట్టు గట్టిగా చెప్పండి. యేసు నామములో ఆమేన్. యేసు నామములో ఈ అరటికాయలను నేను అభిషేకిస్తున్నాను. ఈ అరటికాయలు తింటుండగానే పిసిఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలా, ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వారు కూడా దీవించబడాలా. ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరగాల. వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డలు వారికి కలుగునుగా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Come on now, lift it up high. Lift it up high and say, Lord, this is fruit. This is an anointed fruit. Aya, idigo Prabhu, inka entamandi, if you got a fruit, lift it up. God can turn around your situations. Other areas, yes, other areas also. Yeah. Strilu, a pandu, put it on your stomach. Touch that stomach, paina, but when just put it like this, the fruit, okay? Yeah. And ento telusa? Fruitful woman, okay? This is a symbolic, okay? Put it like this, don't lift it. మీ చేతులు నొప్పడతాయని I'm making it more symbolic, okay? So it's easy to hold here. Right. Take a fruit, లేకపోతే ఫ్రూట్ లేదా రైస్ తీసుకోండి, చేయి చాపండి ఇలాగా. లార్డ్ జీసస్, అనాయింట్ దట్ ఫ్రూట్. అయ్యా, వారు తెచ్చుకున్న ఆ ఫలాన్ని మీరు ఇదిగో ప్రభువా అభిషేకించండి. ఆ ఫలము ఇదిగో ఫలించే గర్భముగా చేయడానికి ఇది ఒక విశ్వాసం. ఆ పండులో ఏమీ లేదయ్యా, ఆ నూనెలో ఏమీ లేదు, విశ్వాసమయ్యా. ఇదిగో నువ్వు ఆ భిక్షగాడిని, ఆ గుడ్డివాడిని వెళ్ళి ఆ మట్టి రాసి వెళ్ళి కడుక్కో అన్నప్పుడు ఆ మట్టిలో ఆ నీటిలో కాదు కానీ నీ విశ్వాసమయ్యా, నువ్వు చెప్పిన పని, ఫెయిత్ అనేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్. 7 సార్లు కొరికి తినండి. ఫస్ట్ టైం కొంచెం నవ్వలండి, తర్వాత సెకండ్ టైం, తర్వాత మళ్ళీ అలాగా ఎవ్రీ టైం 7 తర్వాత అది బ్యాగ్లో పెట్టేసుకోండి. ఇంటికి వెళ్ళిపోయి మిగిలిన తినండి, మీ ఆయనకి ఇవ్వండి. రైట్. ఒకవేళ ఇంకొక పండు చేశారా అది వెళ్ళి మీ ఆయనకి ఇవ్వండి. ఓకే. 7 టైమ్స్ తినేసి మొత్తం తినద్దు ఎవరు కూడా, 7 సార్లు తిని లోపల పెట్టేసుకోండి. ఓకే. సో ఈట్ ఇట్ 7 టైమ్స్. 7 టైమ్స్ తిన్నవాళ్ళు కూర్చోండి. ఇఫ్ యూ ఫినిష్డ్ ఈటింగ్ ఇట్ 7 టైమ్స్, వావ్, ఐ సీ మెనీ వూమ్స్ ఆల్రెడీ బీయింగ్ ఓపెన్. చాలా గర్భాలు తెరవబడడం చూస్తున్నాను. ఈవెన్ ఇన్ ఆన్లైన్, ఈవెన్ ఇన్ దాట్ ఐఎమ్ సీయింగ్ దాట్. సంఘంలో ఇంత దొంగలు, ఇంత 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 మోసగాళ్ళు, ఇంత భయంకరమైన అరటిపళ్ళు ఇస్తున్నారండి. అరటిపళ్ళు ఇచ్చి మీకు పిల్లలు పుడతారని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? హైదరాబాద్కి రండి, ఆ మేదిపట్నంలో ఉన్న ఆయన జామకాయలు, ఆరెంజ్ పళ్ళు ఇచ్చి ఇవి తింటే మీకు పిల్లలు పుడతారు, మీకు ఆరోగ్యం కలుగుతుంది మీకు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు? అదా సువార్త? మీరు నైట్ వెళ్ళి రాత్రి వెళ్ళి మీ 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 మెయిన్ డోర్కి ఎంటీ బ్యాగ్స్ కట్టండి. రాత్రి పరలోకపు దూతలు వచ్చి డబ్బులు వేసిపోతారు అని చెప్పినప్పుడు నా ఫ్రెండ్, ఒక హిందూ ఫ్రెండ్, అలా ఇంటి ముందు అమాయకంగా కట్టి కూర్చున్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఇలాంటి వాళ్ళని గురించి మాట్లాడడానికి మీకు ధైర్యం చాలదా? మోసాన్ని ఎండగట్టండి. అది ఈరోజు కావాల్సినటువంటి పని. సంఘాన్ని నాశనం చేస్తూ ఉన్నారు.